Hi everyone, welcome to our channel. Today we are going to discuss about rate equation. So previous class లో రేట్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అన్న దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ పర్టికులర్ క్లాస్లో రేట్ ఈక్వేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, సో అదేవిధంగా రేట్ లా అంటే ఏంటి, సో ఈ విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో రేట్ ఈక్వేషన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. సో హియర్ it is a relation between rate of the reaction and concentration of reactants. అంటే రేట్ ఈక్వేషన్ అనేది ఏం చెప్తుంది, సో రేట్కి అదేవిధంగా ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి సో రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి మధ్య రిలేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రేట్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయడానికి మనకి రెండు లాస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రపోజ్ చేసింది లా ఆఫ్ మాస్ యాక్షన్. సో లా ఆఫ్ మాస్ యాక్షన్. సో లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏంటి? లా ఆఫ్ మాస్ యాక్షన్, law of mass action. So this law of mass action is a theoretical concept. ఏంటండి ఇది? థియరిటికల్ కాన్సెప్ట్. అసలు ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం రేట్ ఈక్వేషన్ అనేది ఎలా మనం రాస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము? ఓకే, సో అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, so the rate of the reaction is directly proportional to the product of the active masses దీనే కాన్సన్ట్రేషన్ అని చెప్తాం, మోలార్ కాన్సన్ట్రేషన్. సో యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ రైజ్ టు ది పవర్ their stoichiometric coefficients. కోఎఫిషియంట్. ఓకే, సో ఏంటి దీని మీనింగ్ ఏంటి అసలు అన్న చూస్తే, సో ఫస్ట్ చూడండి స్టేట్మెంట్, ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ రైజ్ టు ది పవర్ దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ తీసుకుంటున్నాను, సో A ప్లస్ B, సో N1 మోల్స్ ఆఫ్ A and 2 moles of B తీసుకున్నాం. సో ఇట్ గివ్స్ ది ప్రొడక్ట్. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్కి అంటే ఈ రియాక్షన్కి రేట్ ఈక్వేషన్ అనేది రాయాలి అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్. సో లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏం చెప్తుంది, ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది the concentration of the active mass is nothing but it is a molar concentration. Okay, so solids ki aithe active mass 1 కింద తీసుకుంటాం ప్యూర్ సబ్స్టెన్సెస్ కి. ఓకే, సో సొల్యూషన్ కానీ దట్ మీన్స్ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ సో మనం కాన్సంట్రేషన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ కాన్సంట్రేషన్ ఆఫ్ A రైజ్ టు ది పవర్ the stoichiometric coefficient of A is N1. So here N1 and 2 are the stoichiometric coefficients. So B into B raised to the power N2. Okay, so సరిపోతుందా? స్టేట్మెంట్ ప్రకారం the rate of the reaction is directly proportional to the product of the active masses of the reactants. So ఇక్కడ reactants ఎవరు? A and B.
So reactants rise to the power their stoichiometric coefficient. So n1 n2 are the stoichiometric coefficients. ఓకే, సో ఇప్పుడు నేను ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నాను. ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a to the power n1 b to the power n2. ఓకే, సో వేర్ k is the rate constant. k ఏమన్నాము, రేట్ కాన్స్టెంట్ అంటున్నాము, రేట్ కాన్స్టెంట్ అంటున్నాం. ఓకే, సో ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం సో రేట్ ఈక్వేషన్ అనేది మనం ఎట్లా రాస్తాం. ఓకే, సో కానీ ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ థియరిటికల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది ఓన్లీ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే సో ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఎలిమెంటరీ రియాక్షన్స్, ఎలిమెంటరీ రియాక్షన్స్. అసలు ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి? సో మనకి రియాక్షన్స్ అనేవి జనరల్గా రెండు రకాలు మెకానిజంను బేస్ చేసుకుని. ఒకటి ఎలిమెంటరీ రియాక్షన్స్, రెండవది కాంప్లెక్స్ రియాక్షన్స్. సో ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే సింగిల్ స్టెప్లో, ఒక్క స్టెప్లోనే రియాక్షన్ జరిగిపోతే కనుక దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. సో కాంప్లెక్స్ రియాక్షన్ అంటే సో ఒక రియాక్షన్ జరగడానికి సో మధ్యలో కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో దీని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేది ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో దీని తర్వాత ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ బేస్ చేసుకుని వచ్చినటువంటి లా ఏంటి అంటే కనుక రేట్ లా. సో ఈ రేట్ లా అంటే ఏంటన్నది చూద్దాం. సో ఈ రేట్ లా ఏంటి? సో రేట్ లా అనేది ఏం చెప్తుంది? సో అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ law of mass action. Law of mass action. So it is a experimental concept. Experimental concept. Okay, so ఏంటి ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ బేస్ చేసుకుని ప్రపోజ్ చేసినటువంటి రేట్ లా ఏంటి అన్న చూస్తే సేమ్ రియాక్షన్ తీసుకుంటాను నేను. సో n1 moles of A ప్లస్ n2 moles of B gives rise to products అన్నాను. సో n1 moles of A n2 moles of B gives rise to products. సో ఇప్పుడు ఈ రియాక్షన్కి రేట్ లా ప్రకారం రేట్ ఈక్వేషన్ అనేది ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు, సో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ A rise to the power x, concentration of the B rise to the power y. Okay, so here x and y are the experimental values. So here x is equal to order of the reaction with respect to reactant A. So where y is equal to, so order of the reaction with respect to reactant B. Okay, so here x and y, so x comma y are the experimental values. అంటే ఇవి థియరిటికల్ గా వేసినవి కాదు. సో ఇవి experimental values. It means so x and y is not equal to n1 and n2. Okay, so n1 n2 అనేవేమో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. సో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ కి ఈక్వల్ కాదు. x and y అనేది ఎవరు ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. అంటే ఇవి రావాలంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కోవాలి మనం, థియరిటికల్ వీటిని డిటర్మైన్ చేయలేము. ఓకేనా? సో ఈ రేట్ లా ప్రకారం ఏమని చెప్తున్నాం ఇక్కడ, రేట్ ఆఫ్ ది రియాక్షన్ is directly proportional to the product of the concentration of the reactant raised to the power x and y. Are you clear? So where x and y are the experimental values. అంటే x అంటే so order of the reaction with respect to reactant A, y అంటే order of the reaction with respect to reactant B. So here the sum of these concentration terms, that is the sum of the powers of these concentration terms, that is x and y, will gives the
టోటల్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఓకే, సో ఈ ఆర్డర్ మాలిక్యులారిటీ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో దీన్ని ఎలా రాశాను నేను ఇందాక? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే, అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఇంటూ ఏ టు ది పవర్ ఎక్స్ అండ్ బి టు ది పవర్ వై. ఓకే, సో ఇప్పుడు ఈ రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? ఓకే, అదేవిధంగా సో ఈ రేట్ కాన్స్టెంట్కి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి చూస్తే, సో ఇక్కడ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ యూనిటీ, అంటే సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ది 1 మోల్, అంటే యూనిటీ. ఓకే, సో ఎట్ దట్ కేస్ ఏమవుతుంది ఇక్కడ? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే. It means the rate constant can be defined as the rate of the reaction when the concentration of the reactants are taken as a unity. Okay, so what are the units of this rate constant? Okay, so ఇక్కడ దీనికి యూనిట్స్ ఏంటి? సో అంటే k వాల్యూని మనం ఏ విధంగా రాయొచ్చు? k is equal to rate by concentration of A and B. That means reactants, concentration of reactants పవర్ n. సో n అంటే ఏంటి? వేర్ n is equal to x plus y, అంతే కదా? సో n is equal to x plus y, that is order of the reaction, sum of the powers of the concentration terms, that is order of the reaction. ఓకే, సో ఇప్పుడు దీనికి యూనిట్స్ ఏంటి మనకి తెలుసు, ఏంటి? రేట్ ఆఫ్ ది రియాక్షన్ కి, సో రేట్ కి యూనిట్స్ చూసాం మనం, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్, మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఓకే, సో బై, సో కాన్సంట్రేషన్ కి యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ టు ది పవర్ n. సో నేను ఈ టర్మ్స్ ని పైకి తీసుకొస్తున్నా, సో ఏమవుతుంది? మోల్, సో మోల్ పవర్ n, సో మోల్ పవర్ 1 మైనస్ n, అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, సో మోల్ ఇంటూ మోల్ పవర్ మైనస్ n, సో ఈ పైకి తీసుకొస్తున్నాం కాబట్టి, సో లీటర్ పవర్ n ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఓకే, సో అంటే ఏమవుతుంది ఇక్కడ? మోల్ టు ది పవర్ 1 మైనస్ n ఇంటూ లీటర్ టు ది పవర్ n మైనస్ 1 సెకండ్ ఇన్వర్స్. ఓకే, సో these are the units of the rate constant. So where n is equal to order of the reaction, సో ఇప్పుడు చూద్దాం, సో ఈ యూనిట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నా చూద్దాం. సో ఇప్పుడు n వాల్యూ అనేది 0 అయితే దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం, n వాల్యూ అనేది 1 అయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, n వాల్యూ 2 అయితే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. సో చూద్దాం. సో ఆర్ యూ క్లియర్? ఈ రేట్ లా అనేది మనకి ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ బోత్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, సో ఎలిమెంటరీ రియాక్షన్స్ కి ఇది అప్లికేబుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ రియాక్షన్స్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు యూనిట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్ ఇయర్ నీట్ ఎగ్జామినేషన్ లో కూడా సో దీని మీద క్వశ్చన్స్ అడిగారు. సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్, సో ఏమని డెరైవ్ చేసాము? మోల్ పవర్ 1 మైనస్ n ఇంటూ లీటర్ టు ది పవర్ n minus 1 second inverse. Okay, so if n is equal to 0, it is zero order reaction. సో ఇప్పుడు యూనిట్స్ ఏమవుతాయి దీనికి? సో n ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంటే మోల్ 1 మైనస్ 0 లీటర్ 0 మైనస్ 1 సెకండ్ ఇన్వర్స్, ఇదే మార్పు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? సో మోల్
liter inverse second inverse. Mole liter inverse second inverse. Okay, so if n is equal to 1, so it is first order reaction. First order reaction. n is equal to 1 అయితే ఏమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో మోల్ సో ఏమవుతుంది? 1 minus 1 లీటర్. సో 1 minus 1 సెకండ్ ఇన్వర్స్. సో అంటే మోల్ పవర్ 0 లీటర్ పవర్ 0 అంటే మోల్ పవర్ 0 మీన్స్ 1 లీటర్ పవర్ 0 మీన్స్ 1. సో ఫైనల్గా ఏం మిగులుతుంది? ఇంకా సెకండ్ ఇన్వర్స్. అంటే ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటి? సో రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయితే దట్ ఈస్ సెకండ్ ఇన్వర్స్. జీరో ఆర్డర్ అయితే ఏంటి? మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. సో ఇఫ్ n is equal to 2, so that is second order reaction. Okay, so దీనికి ఎలా రాయొచ్చు? మోల్ 1 minus 2 లీటర్ 2 minus 1 సెకండ్ ఇన్వర్స్. ఓకే, సో అంటే మోల్ ఇన్వర్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, సో మోల్ ఇన్వర్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ని, ఫస్ట్ ఆర్డర్ యొక్క రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ని, సో సెకండ్ ఆర్డర్ యొక్క రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ని డెరైవ్ చేయొచ్చు. ఓకేనా? సో దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ? సో జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా, సో ఈ ఒక్క యూనిట్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా సో ఫస్ట్ ఆర్డర్కి రాయిస్తున్నాం, సెకండ్ ఆర్డర్ రాస్తున్నాం, జీరో ఆర్డర్కి రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఆర్డర్ అంటే ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. సో దానికంటే ముందు నేను ఇక్కడ రెండు రియాక్షన్స్ చెప్పాను. ఒకటి ఎలిమెంటరీ రియాక్షన్స్, రెండవది కాంప్లెక్స్ రియాక్షన్స్. అసలు ఈ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే ఏంటనే చూద్దాం. ఓకే, ఎలిమెంటరీ రియాక్షన్స్. ఎలిమెంటరీ రియాక్షన్స్. ఓకే, సో ఈ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి? సో ఏ రియాక్షన్స్ అయితే సింగిల్ స్టెప్ అంటే ఒకే స్టెప్లో జరిగిపోతాయో వాటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో A is gives rise to B. ఓకే, సో A is gives rise to B. సో or A is gives rise to products. ఓకే, సో ఇప్పుడు ఎలిమెంటరీ రియాక్షన్స్ తో పాటు అంటే ఈ ఎలిమెంటరీ రియాక్షన్స్ అనేవి దేన్ని ఒబే చేస్తాయని చెప్పాము? లా ఆఫ్ మాస్ యాక్షన్ ని ఒబే చేస్తాయని చెప్పాము. సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి కాంప్లెక్స్ రియాక్షన్స్ ఏంటి? కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, సో కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్ జరిగే క్రమంలో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయితే, సో ఒక సీక్వెన్షియల్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని కాంప్లెక్స్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, A is gives rise to B. ఈ రియాక్షన్ అనేది డైరెక్ట్ గా జరగట్లా. ఏమని చెప్పాను నేను? దెర్ ఇస్ ఏ సీక్వెన్షియల్ స్టెప్స్. ఓకే, సో దెర్ ఇస్ ఏ సర్టైన్ సీక్వెన్షియల్ స్టెప్స్ అంటే ఒక ఆర్డర్ లో కొన్ని అంటే ఈ కన్వర్షన్ జరగడానికి మధ్యలో కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రియాక్షన్ జరగాలంటే ఫస్ట్ A అనేది B కింద కన్వర్ట్ అవ్వాలి, B అనేది C కింద కన్వర్ట్ అవ్వాలి, సో C అనేది ఇప్పుడు C అనేది D కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే మొత్తం ఎన్ని స్టెప్స్ జరిగినాయి ఇక్కడ? సో A నుంచి D కి కన్వర్ట్ అవ్వాలంటే సో మనకి మొత్తం 3 స్టెప్లు జరిగినాయి. సో ఈ సీక్వెన్షియల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మెకానిజం అంటాం. సో ఈ రియాక్షన్ యొక్క మెకానిజం అంటాం. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేవి దేన్ని ఒబే చేస్తున్నాయి? రేట్ లాని ఒబే చేస్తున్నాయి. సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే సింగిల్ స్టెప్ లో అని చెప్పాను, కాంప్లెక్స్ రియాక్షన్ అంటే మల్టిపుల్ స్టెప్స్ లో అని చెప్పాను, అంటే మోర్ దాన్ వన్ స్టెప్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. సో NO2NO కాంప్లెక్స్ రియాక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 2NO ప్లస్ Br2 is gives rise to 2NO Br. ఓకే, సో ఈ రియాక్షన్ అనేది సింగిల్ స్టెప్ లో జరగట్లా. సో ఎలా జరుగుతుంది? ఫస్ట్ స్టెప్ లో సో NO
ఒక మోల్ NO అనేది Br2 తో రియాక్ట్ అయ్యి సో మనకి NOBr2 అనేది ఫామ్ అవుతుంది. NOBr2 అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఈ NOBr2 అనేది NO తో కలిసి మనకు ఫైనల్గా ఏమొస్తుంది 2NOBr అనేది ఫామ్ అయింది. సో ఈ రెండు స్టెప్స్ చూస్తే అంటే బై సమ్ ఆఫ్ దీస్ టూ స్టెప్స్ సో యూ విల్ బి గెటింగ్ ఫైనల్ ఈక్వేషన్ దట్ ఈస్ 2NO plus Br2 is gives rise to 2NOBr. ఓకే, సో ఈ రెండు స్టెప్స్లో రేట్ ఈక్వేషన్ రాయాలంటే ఎలా రాస్తాం? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్ అనేది ఫాస్ట్ స్టెప్, ఇది స్లో స్టెప్. ఓకే, సో ఎలా చెప్పారు సార్ ఇది ఫాస్ట్ స్టెప్ ఇది స్లో స్టెప్ అని? అంటే దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్. సో ముందే చెప్పాను మీకు నేను. సో రేట్ లా అనేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, సో ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్ వాల్యూస్. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్గా మనం రిప్రజెంట్ చేసేది. ఓకే, అంటే ఈ స్టెప్ స్లోగా జరుగుతుందని తెలియాలి అంటే మనం ఎలా తెలుస్తుంది? ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ కేసులో రేట్ లాని ఎలా రాస్తాం? ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రియాక్షన్ అనేది కాంప్లెక్స్ రియాక్షన్ అంటున్నాము. కాంప్లెక్స్ రియాక్షన్లో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఈచ్ స్టెప్ అనేది ఎలిమెంటరీ రియాక్షన్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో సో ఆ స్టెప్ మీద మనకి రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఈ రియాక్షన్ యొక్క రేట్ అనేది రాయాలంటే నేను ఎలా రాస్తాను? రేట్ is equal to K into concentration of NOBr2 into the concentration of NO. ఎందుకని? ఇది స్లో స్టెప్ కాబట్టి దీన్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ RDS అంటాం. సో అంటే కాంప్లెక్స్ రియాక్షన్లో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో ఆ స్టెప్ మీద ఓవరాల్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఆ స్లోగా జరిగే స్టెప్ను మనం రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని చెప్తాం. ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి చూడండి. సో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను ఈ ప్లేస్లోంచి ఈ ప్లేస్కి వాళ్ళని పరిగెత్తమని చెప్పాను. సో 10 మంది పరిగెత్తడానికి ఎంత టైం పడుతుంది? అందరూ ఒకే ఫాస్ట్నెస్తో పరిగెట్టరు కదా. సో అంటే అన్ని స్టెప్స్ కూడా ఒకే ఫాస్ట్నెస్తో జరగవు కదా. సో ఎవరో ఒక్కరైనా సరే స్లోగా పరిగెడతారు. అంటే అందరూ కంప్లీట్ చేశారు అని చెప్పాలంటే ఆ టైం అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఎవడైతే స్లోగా పరిగెత్తాడో వాడి మీద. వాడు కూడా ఈ పాయింట్ని టార్గెట్ని రీచ్ అయితేనే సో ఆ రన్నింగ్ అనేది కంప్లీట్ అయినట్టు, ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టు. అదేవిధంగా ఒక రియాక్షన్లో ఆ మెకానిజంలో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నప్పుడు ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో సో ఆ స్టెప్ అనేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అంటే ఆ కంప్లీట్ రియాక్షన్ జరగడానికి కావాల్సినటువంటి స్పీడ్ అనేది ఏదైతే ఉందో అంటే ఆ స్పీడ్ ఆఫ్ దట్ రియాక్షన్ దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ దట్ స్టెప్. ఆ స్టెప్ మీదే డిపెండ్ అవుతుంది. సో ఇంకా క్లియర్గా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తయారు చేస్తున్నాం అనుకో. సో కాఫీ ప్రిపేర్ చేస్తాం అనుకోండి. ఓకే, సో ఈ కాఫీ ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి? మిల్క్, షుగరు, ఓకే, అండ్ కాఫీ పౌడర్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ని వేసి నేను కాఫీ తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? మిల్క్ బాయిల్ అవ్వాలి. దానికి ఏం చేస్తున్నాం మనం? ఈ రెండు యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండింటిని యాడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా? మిల్క్ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందా? అంటే అల్టిమేట్లీ మిల్క్ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? అంటే ఎంత టైంలో ఇది బాయిల్ అవుతుంది. అర్థమైందన్న పాయింట్. అంటే ఇది ఎంత టైం పడుతుందో ఇది బాయిల్ అవ్వడానికి దట్ ఈస్ ఈక్వల్ టు ది
ద రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్. సో దానికి షుగర్ కాఫీ పౌడర్ యాడ్ చేయడానికి ఎంతో టైం పట్టదు, ఓకేనా. సో కాబట్టి ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో సో ఆ స్టెప్ మీద రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి సో నీట్ 2023లో అడిగేది. సో ఇప్పుడు మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసినటువంటి పార్ట్ నుంచే. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A to the power 2 and B. సో ఇది ఇచ్చారు. when the concentration of A is triple, what will be the rate of the reaction? ఓకే, సో ఈ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ట్రిపుల్ చేస్తే సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది లేదంటే ఎంత డిక్రీజ్ అవుతుంది రేట్ అనేది అన్నది మనం ఇక్కడ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇనిషియల్ రేట్ R1 ఏమి ఇచ్చారు నాకు K ఇంటూ A to the power 2 ఇంటూ B. సో B ఇస్ కాన్స్టెంట్. ఈ Bని అట్లాగే ఉంచి ఈ ఏని ట్రిపుల్ చేస్తే అంటే R2 is equal to K into 3 into A power 2 into B. Okay, so అంటే 3 square into A square. 3 square అంటే 9. సో అంటే R2 is equal to 9K A square into B. Okay, సో అంటే ఏమవుతుంది R2 is equal to 9 into R1. అంటే రేట్ ఏమైంది? సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ విల్ బి ఇంక్రీజెస్ బై ది ఫ్యాక్టర్ 9. సో ఇంక్రీజెస్, సో రేట్ ఇంక్రీజెస్ బై ఫ్యాక్టర్ 9. ఓకే, సో అర్థమైందండి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A to the power 2 ఇంటూ B అయినప్పుడు సో ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ట్రిపుల్ చేస్తే 3 times ఇంక్రీజ్ చేస్తే what will be the rate of the reaction? Okay, so rate is equal to K into 3 power K into A power 2 into B. Okay, so అంటే 3 square into A square కదా అవుతుంది. 3 square అంటే 9. సో 9 into K into A square okay into B. సో అంటే so rate of the reaction will be increases by the factor 9. Is it clear? So this is all about today's session. So next we will discuss about order of the reaction and the molecularity of the reaction. What is the difference between order of the reaction and molecularity of the reaction? I hope you are all understood. So ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.